జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. ఈరోజు వీడియో మనం ఇప్పుడు వరకు ఏదైతే ఈ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న కాడ కానీ వాళ్ళ సంఖ్య పెరిగిన కాడ కానీ మన రామాలయాలు కూలగొట్టడం గట్ట చూసాం. అలాగే గుడి కట్టకుండా చేయడాలు. ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి అతి సమీపంలో ఉన్న ఆకువీడు గ్రామంలో పెద్దపేట, ఇక్కడ అతి పురాతనమైన ఒక రామాలయం. ఆ రామాలయం పాడుపడిపోయి ఆ దేవాలయాన్ని పునర్నిర్మిద్దామని మన విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, అదే మరి ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు ఒక్క హిందూ లేడు. ఇక్కడ గుడి కడతాం, రామాలయంలో ఒకసారి వీడియోలు చూద్దాం. మనం చూసాక మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళు ఈ క్రైస్తవులు ఏ రకంగా తయారవుతున్నారంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇక్కడి యొక్క వనరులు పొందుతూ ఇక్కడున్న రిజర్వేషన్ ఫలితాలు పొందుతూ వీళ్ళు బతుకు తెరువు కోదేవుడు, బడాయి కోదేవుడు. అసలు ఆ రామాలయమే కట్టొద్దని ఒకసారి వీడియో చూడండి. ఈ పేటలో ఉన్న ఈ రామాలయాన్ని పునర్నిర్మించాలని ఆకివీడులో కొంతమంది హిందూ సోదరులు వాళ్ళు చాలా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, జాయిగా మన ఉపసభాపతి గారు రఘురామరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన కూడా అక్కడికి రావడం జరిగింది మొన్న ఆదివారం నాడు. ఈ ఆదివారం నాడు వచ్చి ఇక్కడ రామాలయం కడదాం, రాముడిని నిలబెడదామని ఆయన మాట్లాడితే ఆయనతో కూడా వాదనకు దిగారు క్రైస్తవులు. చూడండి కొన్ని వీడియోల్లో ఇక్కడ అందరూ క్రైస్తవులే, ఇక్కడ ఎవరు హిందువులు లేరు అని చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన. వీళ్ళు రిజర్వేషన్లు పొందుతాక మాత్రం హిందువుగా సర్టిఫికేట్లో పెట్టుకుంటారు. వీళ్ళ యొక్క ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మేము క్రైస్తవులు అంటారు. అంటే అక్రమంగా అన్ని రకాలుగా అన్ని వనరులు పొందుతూ ఈ క్రైస్తవ మతమాపి ఏం చేశారంటే, ఆయాల చంటి పిల్ల చిన్న పిల్లను కూడా వాళ్ళు చిన్నపిల్ల మీద కూడా దాడి చేశారన్నమాట. ఆ దాడి చూడండి, వీడియోలు మీకు ప్లే అవుతూ ఉంటాయి. అంటే ఈ క్రైస్తవ ఉన్మాదం, ఈ మతమాపి ఎంత దారుణంగా తయారైందంటే దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇంకెళ్ళ అంత దారుణంగా దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే హిందువులు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళ సంఖ్య పెరిగితే ఏ రకంగా తయారవుతున్నారు ఇప్పటికైనా మన సెక్యులర్ హిందువులు ఆలోచించుకోవాలి. వీళ్ళు అక్కడికి వీళ్ళందరూ వచ్చే ముందు కొన్ని ప్లాన్ కూడా చేసుకున్నారు. చూడండి, మీకు కొన్ని ఫోటోలు స్క్రీన్ మీద వస్తాయి. ఒక కట్ట కర్రలు, 2 సేవలు, ఇక వగేరా వాళ్ళు మారణాయుధాలన్నీ వాళ్ళు సిద్ధం చేసుకున్నారంటే ముందే ప్లానెడ్గా వీళ్ళు అంటే జై శ్రీరామ్ అంటే దాడి చేసేలా తయారయ్యారు. ఇది మా మతం మారిన మన సోదరులు చేస్తున్న పని.
ఇప్పటికైనా హిందువులారా కళ్ళు తిరగండి. ఇది ఆకివీడిలో జరిగింది, పెద్దపేట. మరి ఆ గుడి కూడా మీకు వీడియోలు వస్తాయి, చూడండి, స్క్రీన్ మీద ప్లే అవుతాయి. చాలా దుర్మార్గమైన చర్య. దీనికి ప్రతి ఒక్క హిందువు స్పందించాలి. అవసరమైతే అందరం చెలో ఆకివీడి పెడదాం. అందరికీ జై శ్రీరామ్. చాలామందికి గాయాలైనవి, వాళ్ళు చాలామందిని కొట్టారు. చిన్నపిల్లను కూడా చాలా దారుణంగా కాళ్ళు మెలితిప్పడం అని, సొవ్వు పోగుది లాగేయడం. అంటే ఎంత రాక్షసులు ఎప్పుడో పురాణ కాలంలో విన్నాం, ఇప్పుడు ఈ మతం మారిన రాక్షసులు ఇప్పుడు మనం చూస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి హిందువులారా. జై శ్రీరామ్.